ఈవినింగ్ ఆల్ ఆఫ్ ది స్టూడెంట్స్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి ఈ రైల్వే అప్రెంటిస్ ఉంది కదా, సరే ఎలా అప్లై చేసుకోవాలని చాలామంది డౌట్గా ఉంది. సరే ఏమన్నా మొబైల్లో అవుతుందా అని అడుగుతున్నారు చాలామంది కూడా. సో మొబైల్లో కూడా చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే మనం ఈ స్టెప్స్ని మనం ఫాలో అవుతే ఈజీగా మనకి రైల్వేలో ఈ ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రైల్వే అప్రెంటిస్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, గూగుల్ సెర్చ్లో ఆర్ఆర్సి సికింద్రాబాద్ అని టైప్ చేయండి. ఆర్ఆర్సి సికింద్రాబాద్ చూడండి. ఆర్ఆర్సి సికింద్రాబాద్ అని చూడండి. SCCUNDERABAD సికింద్రాబాద్. సో అది క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగ ఒక మెయిన్ సైట్ ఓపెన్ అవుతుంది. అందులో ఫస్ట్ ఆప్షన్ ఆర్ఆర్సి సికింద్రాబాద్ క్లిక్ చేయండి. మళ్ళీ కూడా ఇది క్లిక్ చేయండి. ఆర్ఆర్సి సికింద్రాబాద్ క్లిక్ చేయండి. కంటిన్యూ బ్రౌజింగ్. ఇక్కడ మనకి మెయిన్ సైట్ ఓపెన్ అవుతుంది. అందులో చూడండి ఫస్ట్ ఆప్షన్ చూడండి, అక్కడ పైన స్క్రోల్ అవుతుంది కదా, లింక్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అగైనెస్ట్ స్పోర్ట్స్ కోటా అని ఉంది కదా. సో ఆ లింక్ కాకుండా నెక్స్ట్ వచ్చే లింక్ కోసం వెయిట్ చేద్దాం. అలా కూడా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా నోటిఫికేషన్కి వెళ్ళొచ్చు. సెకండ్ లింక్ చూద్దాం ఒకసారి. అదేంటది, అడ్వర్టైజ్మెంట్ ఫర్ స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్. ఇది కాదు, ఇదంతా కూడా ఆర్ఆర్సి సికింద్రాబాద్ యొక్క మెయిన్ సైట్ అనమాట. మనకి ఏదైనా రిజల్ట్ కానీ ఏదైనా ఇందులోకి వస్తూ ఉంటాయి. ఓపెన్ నోటిఫికేషన్ ఫర్ అగైనెస్ట్ స్పోర్ట్స్ కోటా. ఇది కాదు. సో ఈ ఆర్ఆర్సి సికింద్రాబాద్లో మనకి ఏదన్నా రిజల్ట్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ అన్నీ కూడా ఈ సైట్లో చూసుకోవచ్చు. పైన స్క్రోల్ అవుతుంది కదా, నోటీస్ అండ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ పార్షియల్లీ రిజెక్టెడ్ క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్. అంటే ఆల్రెడీ ఇవి కొన్ని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి రైల్వే వాళ్ళకి, జీడీసీ వాళ్ళకి, అవి చూపిస్తున్నాడు. ఫస్ట్ మన నోటిఫికేషన్ ఇంకా వస్తుందన్నమాట. ఓకేనా, అక్కడ చూడండి, లింక్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్షిప్. సో చూసారా మనకి ఈ లింక్ మనం క్లిక్ చేయొచ్చు అనమాట. సో నేను ఆ లింక్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ రీసైడింగ్ ద డిస్ట్రిక్ట్స్ కామన్ అండర్ ద సౌత్ సెంట్రల్ రైల్వే. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదువుకోండి. ఇన్ఫర్మేషన్ చదువుకున్న తర్వాత మీరు అప్లై చేయడం మొదలు పెట్టండి. ఏమేమి కావాలో చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఒకసారి. SSC 10th క్లాస్ మార్క్ లిస్ట్ కావాలంట, చూసుకోండి. ITI మార్క్ లిస్ట్ కావాలంట. ITI మార్క్ లిస్ట్ పెట్టచ్చు, లేదంటే సెమిస్టర్ వైజ్ పెట్టచ్చు. ఓకే, SC STకి ఎలా ఉన్నట్లయితే OBC వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటాయి కదా, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటాయి కదా, అందులో మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉంటాయి బెటర్. తర్వాత PWD ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకి సంబంధించింది. 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇమేజ్ షుడ్ నాట్ బి మోర్ దెన్ చెప్పాడు. సిగ్నేచర్ అనేది 1 MB కంటే బిలో ఉండాలంటున్నాడు. ఓకే, ఇంకా సర్వీస్ సర్టిఫికేట్. ద క్యాండిడేట్ మస్ట్ పాసెస్ మినిమం 50 మార్క్స్ ఇన్ SSC. 10th క్లాస్లో 50% మార్కులు కంపల్సరీగా ఉండాలంట, మినిమం పాసెస్. అప్లికేషన్ డబుల్ చెక్ యువర్ డీటెయిల్స్. వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ రెస్పెక్టివ్ ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్ డైరెక్ట్ పేమెంట్ అప్లికేషన్. ఓకే, పేమెంట్ చూడండి 100 రూపీస్. ఎవరికైతే నాన్ రిఫండబుల్ అంటే డబ్బులు వెనక్కి రావయ్యి. ఓకేనా, ఫస్ట్ చెప్పాడు కదా మనకి నోటిఫికేషన్లో, ఈ BC వాళ్ళకి, OBC వాళ్ళకి, తర్వాత ఈ OC వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మన ఫీజు అనేది ఉంటుంది. గర్ల్స్కి ఉండదు. నో ఫీజ్ రిక్వైర్డ్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ SC ST క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే PWBD క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే SC ST క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు అనేవి ఉండవు అనమాట. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ బాక్స్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, పక్కన రిజిస్టర్డ్ యూజ్ ఫర్ లాగిన్ ఉంది. అంటే ఏంటి, కొత్త వాళ్ళు అయితే న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే పక్కన రిజిస్టర్డ్ యూజర్ లాగిన్ క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ చూద్దాం. న్యూ రిజిస్ట్రేషన్ అది క్లిక్ చేయండి. ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అది పైగా స్క్రోల్ పైకి చేసినట్లయితే ఫస్ట్ ఇక్కడ చూడండి, సెలెక్ట్ రెసిడెన్షియల్ స్టేట్ అంటున్నాడు. అంటే మనం ఏ స్టేట్లో ఉంటున్నామో, ఆంధ్రప్రదేశ్ చూసుకోండి ఒకసారి. ఓకేనా, ఆంధ్రప్రదేశ్, AP. సెలెక్ట్ డిస్ట్రిక్ట్, ఇక్కడ ఈస్ట్ గోదావరి. నెక్స్ట్
అప్లోడ్ అడ్రస్ ప్రూఫ్ అంటే అంటే మనకు ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయండి ఇక్కడ. ఓకేనా. అక్కడ చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు, 1 MB బిలో ఉండాలంటున్నాడు ఆధార్ కార్డు. సో ఇక్కడ మనకి ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకోవాలి. చూద్దాం. ఫస్ట్ ఆధార్ క్రియేట్ చేద్దాం. సో ఇవన్నీ కూడా మీరు ఒక ప్లేస్లో ఉంచుకుంటే బెటరు. ఒక ఫైల్లో కొంచెం ఉంచుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఆధార్ కార్డు కంపల్సరీ ఎంటర్ చేయాలి. సో మీరు ఆధార్ కార్డు అనేది ఉంచుకుంటాం బెటర్. ఓకేనా. సో నేను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను కాబట్టి నేను ఏదో ఒక ఫోటో పెడుతున్నాను ఇక్కడ ఏదో ఒకటి. మీరు మాత్రం కంపల్సరీగా ఆధార్ కార్డు ఉంచుకోండి. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ ఈమెయిల్ ఐడి చూద్దాం. సో మీరు జీమెయిల్ ఇవ్వండి. నెక్స్ట్ ఎంటర్ మొబైల్ నెంబరు. పాస్వర్డ్ ఒకటి మీరు అక్కడ ఏమంటున్నాడంటే పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకోమంటున్నాడు. 16 క్యారెక్టర్స్ ఉండాలంటున్నాడు. తర్వాత కంపల్సరీగా ఒక లోవర్ కేసు, ఒక అప్పర్ కేసు లెటర్స్ కంపల్సరీ ఉండాలంటున్నాడు. స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి ఉండాలంటున్నాడు. ఓకే, నెంబర్స్ ఏం చెప్పలేదు కాబట్టి మనం సో చూద్దాము. మనం ఒక ఐడి క్రియేట్ చేసుకున్నాము. అదేవిధంగా మళ్ళీ అదే కన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో తర్వాత ఏంటంటే ఐ ఆమ్ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్డ్ అండ్ సెండ్ ఓటీపీ అని నొక్కగానే ఏమవుతుందంటే మనకి ఓటీపీ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. అంటే ఆధార్ ఇస్తున్నాను. ఓకే, ఇది ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే సో మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాం కదా. సో రిజిస్టర్ అండ్ సెండ్ ఓటీపీ
పాస్వర్డ్లో కంపల్సరీగా ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, నెక్స్ట్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. ఓకేనా. రిజిస్టర్ అండ్ సెండ్ ఓటీపీ క్లిక్ చేశాను. సో మనకి ఏమవుతుందంటే ఇక్కడ మన ఓటీపీ ఇచ్చిన ఓటీపీకి ఈమెయిల్కి ఒక పాస్వర్డ్ వస్తుంది, ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇందులో ఎంటర్ చేయాలి. ఎంటర్ ఓటీపీ రిసీవ్డ్ ఆన్ యువర్ ఈమెయిల్ ఐడి. సో ఈమెయిల్ చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఓటీపీ వచ్చింది 5289. సో ఇది మనం బ్రౌజర్లో 5289 ఎంటర్ చేయండి. సబ్మిట్ ఓటీపీ. సో ఇక్కడ చూడండి వెరిఫై అయ్యింది కాబట్టి మనకి ప్రొసీడ్ టు అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా. సో ప్రొసీడ్ టు అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడ అప్లికేషన్ ఓపెన్ అయ్యింది. లీవింగ్ ఎనీ కాలం బ్లాంక్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ విల్ బి లీడ్ టు రిజెక్టెడ్. ఎటువంటి కాలం అనేది మనం వదిలేసినా సరే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి చాలా ఈజీగా కమ్యూనిటీ, మీరు ఏ కమ్యూనిటీ అయితే తీసుకోండి. ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ, సో ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ. సో ఇక్కడ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇయర్ వస్తుంది. ఈ ఇయర్ వస్తుంది, దాన్ని మళ్ళీ క్లిక్ చేయండి. ఇయర్లో మార్చుకోవచ్చు. ఇలాగా యారో మార్క్ క్లిక్ చేసుకొని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. తర్వాత ఏదో ఒక మంత్ మీకు అనుకున్న మంత్ క్లిక్ చేసుకుని డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుకోవచ్చు. ఓకే ఇన్వాలిడ్. మనం కరెక్ట్గా ఒక డేట్ ఇచ్చుకుంటే తీసుకుంటుంది కంపల్సరీగా. ఇక్కడ 10th క్లాస్ ఉంది కదా, ఈ 10th క్లాస్ దగ్గర ఈ బోర్డు అన్న కాడ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, ఆల్రెడీ 10th క్లాస్ మీద ఉంటుంది, సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేయండి. ఇయర్ ఆఫ్ పాస్, మీరు ఎప్పుడు పాస్ అయితే అప్పుడు, ఏ సంవత్సరంలో ఇయర్ పాస్ అయితే అప్పుడు. 2015 అయితే 15 అని, 16 అయితే 16, 2020 అయితే 20 అని టైప్ చేయండి. ఓకేనా. టోటల్ మార్క్స్ 10th క్లాస్లో టోటల్ మార్క్స్ 600 కాబట్టి 600. మార్క్స్ సెక్యూర్డ్, మీకు ఎన్ని మార్కులు వచ్చాయో అన్ని మార్కులు ఇందులో ఎంటర్ చేయండి. జీపీఏ అది ఆల్రెడీ తీసుకుంటుంది. ఇందులో ఎంటర్ చేయగానే ఈ పర్సంటేజ్లో క్లిక్ చేయగానే ఆల్రెడీ అది పర్సంటేజ్ నోట్ చేస్తుంది. ఓకేనా. మీకు వచ్చిన మార్క్స్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా పర్సంటేజ్ అనేది క్లియర్ అవుతుంది. మీరు తర్వాత సెలెక్ట్ ట్రేడ్, మీరు ఎటువంటి ట్రేడ్ అప్లై చేద్దాం అనుకుంటున్నారు, ఎందుకంటే మనకి ఐటీఐలో ఎటువంటి ట్రేడ్ మీకు ఉంది, ఎలక్ట్రీషియన్, ఫిట్టరా, ఏసీ మెకానిక్ ఉంటాయి కదా. సో అదనమాట, అది క్లిక్ చేసుకోండి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీరు 10th క్లాస్ మార్క్ లిస్ట్ దగ్గర పెట్టుకుని అందులో మీ పేరు ఎలా ఉందో ఫుల్గా క్యాపిటల్ లెటర్స్లో ఉంటే క్యాపిటల్ లెటర్స్లో, స్మాల్ లెటర్లు ఉంటే స్మాల్ లెటర్లో ఎలాగ ఉందో అలాగా, గ్యాప్ ఉంటే గ్యాప్ ఇచ్చుకోండి, ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ కూడా సేమ్ 10th క్లాస్లో ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి. గ్యాప్ ఉంటే గ్యాప్, లేకపోతే గ్యాప్ ఇవ్వద్దు. 10th క్లాస్లో ఎలాగ ఉందో అలా ఎంటర్ చేయండి. ఆర్ యూ అండర్ గోయింగ్ ఎనీ అప్రెంటిస్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అన్నాడు, అంటే ఆల్రెడీ మీరు ఎప్పుడన్నా ఎందులోనే ఉంటే అది ఎంటర్ చేయమంటున్నాడు, లేకపోతే మీరు నో పెట్టేసుకోవచ్చు. ఓకే నో ప్రాబ్లం. ఆర్ యూ ఫిజికల్లీ డిజేబుల్డ్ అంటే మీరు ఒకవేళ పీడబ్ల్యూ అంటే వికలాంగులు అయితే ఎస్ పెట్టాలి, కాకపోతే నో పెట్టాలి. ఓకే ఇది నువ్వు ఆల్రెడీ నో పెట్టుకోవచ్చు. వికలాంగులు అయితే మనం వేరేగా ఉంటుంది కాబట్టి ఓకే వికలాంగులు అయితే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టుకోవాలి. ఓకే ఇంకా ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మెన్, ఆల్రెడీ ఎక్కడ నుంచి ఏదన్నా గవర్నమెంట్ ఫీల్డ్లో చేస్తే ఎక్స్ సర్వీస్ మెన్ అంటారు వాళ్ళకి. మీరు ఫ్రెష్ కాబట్టి ఇంకెక్కడ చేయట్లేదు కాబట్టి నో పెట్టుకోవచ్చు. అడ్రస్ లైన్ చూడండి, మీరు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా అడ్రస్ ఇవ్వండి. ఓకేనా. ఇక్కడ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డిస్టిక్, ఈస్ట్ గోదావరి అయితే ఈస్ట్ గోదావరి, వెస్ట్ అయితే వెస్ట్, స్టేట్ ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ ఇచ్చుకోండి కంపల్సరీగా. ఇండియన్ ఆల్రెడీ ఆటోమేటిక్గా ఉంది. జెండర్ మెయిల్ ఇచ్చుకోండి, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చుకుంటారు. మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి. తర్వాత జీమెయిల్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మనకి ఆల్రెడీ ఇందులో ఉంది. ఇక్కడ ఆధార్ నెంబర్ కంపల్సరీగా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఐడి అవసరం లేదు, ఓన్లీ నెంబర్ సరిపోద్ది, ఆధార్ కార్డ్ నెంబరు. ఓకేనా.
ఐడి ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే ఓన్లీ ఆధార్ కార్డ్ సరిపోతుంది. ఓకే. ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఆన్ బాడీ 10th క్లాస్లో మీకు ఏ విధంగా అయితే పుట్టుమచ్చలు ఉన్నాయో సర్టిఫికేట్ ఉంటాయి అలా ఆటోమేటిక్గా. సో ఆ సర్టిఫికేట్లో ఏమైతే పుట్టుమచ్చలు ఉన్నాయో అవి ఎంటర్ చేయండి. ఇక్కడ 2 ఎంటర్ చేయండి. ఏ మూల ఉంది రైట్ రిస్ట్ అని, ఏ మూల ఉంది ఉంటాయి కదా అవన్నీ. నెక్స్ట్ ఇక్కడ ఫోటో ఏంటంటే కిందకు వచ్చిన తర్వాత చెప్తాను మీకు. సో ఇలా కిందకు వచ్చేయండి. ఇక్కడ క్వాలిఫికేషన్ చూడండి. ఇక్కడ మీ పైన మీరు ఎలక్ట్రీషియన్ ఇచ్చుకుంటే ఇక్కడ ఇది బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఏమీ ఇవ్వలేదు కాబట్టి నేను బాక్స్ ఓపెన్ అవ్వలేదు. సో మీరు ఒకవేళ ఫిట్టర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఆర్ఎండ్డిసి కానీ, ట్రేడ్ మెకానిక్, డీజిల్ మెకానిక్ వీళ్ళైతే అక్కడ ఓకే చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ట్రేడ్ బాక్స్ అని ఓపెన్ అవుతుంది. సేమ్ ఆ విధంగానే ట్రేడ్ ఇక్కడ బాక్స్ ఓపెన్ అవుతుంది కదా. ఈ బాక్స్లో బోర్డ్ అంటే నేషనల్ NCVT, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ అని, ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే ఎప్పుడు పాస్ అయ్యారని, టోటల్ ఎన్ని మార్క్స్ అని, ఎన్ని వచ్చాయని ఆటోమేటిక్ పర్సన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. కిందకు వచ్చేసిన తర్వాత మనకి వాడు ఏం చేస్తున్నాడంటే మనం పైన ఏ ట్రేడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద ఆప్షన్ చూడండి. ఇవన్నీ కూడా వర్క్షాప్లు అనమాట. ఒక ప్లేస్లో ఈ సికింద్రాబాద్ జోన్లో ఎక్కడైతే విజయవాడ లేకపోతే గుంతకల్లు ఉంటాయి కదా, ఇవన్నీ ప్లేస్లో ఉన్న ఇవన్నీ కూడా వర్క్షాప్లు అనమాట. సో మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనకి అవైలబిలిటీగా ఉన్న పోస్ట్ని బట్టి, తర్వాత ప్లేస్ని బట్టి చూసుకుని మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ బాక్స్లోకి వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఆర్డర్ ప్రకారం అనమాట. ఇది క్లిక్ చేస్తే ఆర్డర్, అలాగే మనం చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా విజయవాడ దగ్గర ఉంటే విజయవాడ, అలాగే క్లిక్ చేయడం దాంట్లో కిందకి వెళ్తుంది అనమాట. ఇదొక ఆర్డర్ అనమాట. ఈ ఆర్డర్ ప్రకారం మనకు ఉన్న ట్రేడ్ని బట్టి, మన చాయిస్ని బట్టి మనం పెట్టుకోవచ్చు, ప్లేస్ని బట్టి. ఓకేనా. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి, వాళ్ళ సీనియర్ని అడిగి మీకు ఏది దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ అటాచ్మెంట్స్. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి. ఫోటో అప్లోడ్ చేస్తే కంపల్సరీగా పైకి అనేది ఫోటో వస్తుంది. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయగానే పైన ఇక్కడ ఫోటో అనేది మనకి వస్తుంది అనమాట. ఓకేనా. ఫోటో ఇవన్నీ కూడా మ్యాక్సిమం తక్కువగా ఉంచుకోండి. ఫోటో 50 KB ఉండేలా చూసుకోండి. తక్కువ 50 KB కంటే బిలో చూసుకోండి. సిగ్నేచర్ 20 KB సరిపోతుంది. సిగ్నేచర్ పెట్టుకోండి. ఇది క్లిక్ చేయగానే మనకు ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇది మన స్టోరేజ్లో. మీ స్టోరేజ్లో ఒక దాంట్లో పెట్టుకోండి. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ముందుగానే ఫోల్డర్లో అన్ని ఫోటోలు పెట్టుకోండి. ఫోటో, సిగ్నేచరు, క్యాస్ట్ సర్టిఫికెట్, తర్వాత 10th క్లాస్ మార్క్ లిస్టు, ITI మార్క్ లిస్టు ఇవన్నీ పెట్టుకోండి. ఓకేనా. సో ఇది పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీకు అక్కడ ఈజీగా వెతుక్కోకుండా ఒక ఫోల్డర్ పెట్టుకుంటే ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సిగ్నేచర్ అయితే ఇది క్లిక్ చేసుకోవడం, చూస్ ఫైల్. కమ్యూనిటీ పక్కన చూస్ ఫైల్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. 1 MBలో చూసుకోండి, 1 MB బిలో ఉండేలా చూసుకోండి. ఓకేనా. క్యాస్ట్ సర్టిఫికేట్. ఓబీసీ వాళ్ళైతే ఓబీసీ సర్టిఫికేట్. తర్వాత ఎడ్యుకేషన్ మార్క్ లిస్ట్ అంటే 10th క్లాస్ అప్లోడ్ చేయండి. ఇక్కడ చూస్ ఫైల్ క్లిక్ చేస్తే ఆల్రెడీ మీరు ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నారు కదా, అందులోకి వెళ్ళిన తర్వాత అక్కడ అది క్లిక్ చేసుకుంటే 10th క్లాస్ మార్కులు అప్లోడ్ చేయండి ఎడ్యుకేషన్ మార్క్ షీట్ దగ్గర. తర్వాత ITI మార్క్ షీట్, ఒకవేళ మీరు 2 సంవత్సరాలు కలిపి సర్టిఫికేట్ ఉంటే ఒకటే అప్లోడ్ చేయండి. లేకుండా సెమిస్టర్ వైజ్ ఉంటే 4 సెమిస్టర్లు అప్లోడ్ చేయండి. లేదు సార్ మా దగ్గర ఒకటే ఉంది సర్టిఫికేట్, దాని మీద 2 సంవత్సరాలు మార్క్స్ ఉన్నాయి అనుకున్నట్లయితే ఈ చూస్ ఫైల్ ఫస్ట్ ఆప్షన్ క్రియేట్ చేసుకుని అందులో మీరు ITI మార్క్స్ మేము అప్లోడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ ఈ PWB అంటే ఎవరైనా వికలాంగులు అంటే వాళ్ళు సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు. ఓకేనా. ఈ 4 ఇచ్చారు కదా ఆప్షన్లు, ఇందులో ఒకటి సరిపోతుంది. ఒకటే మార్క్ లిస్ట్ ఉంటే సెమిస్టర్ వైజ్ ఉంటే సెమిస్టర్ వైజ్ పెట్టుకోండి. నో ప్రాబ్లం. ఇక్కడ లాస్ట్లో చూడండి డిశ్చార్జ్ సర్వీస్ సర్టిఫికేట్. ఎవరైనా వేరే చోట చేస్తే వాళ్ళకి డిశ్చార్జ్ సర్టిఫికేట్ లేదా సర్వీస్ సర్టిఫికేట్ ఇస్తారు. సో మీరు ఫ్రెషర్స్ కాబట్టి మీకు ఏం ఉండదు. నో ప్రాబ్లం, పెట్టక్కర్లేదు. ఇక్కడ చూడండి RD-AT రిజిస్ట్రేషన్ ఫామ్. RD-AT రిజిస్ట్రేషన్ ఫామ్ అంటే ఏం కాదు, భయపడకండి. మీరు ఆల్రెడీ NAPS అనే నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్లో మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యారు చాలామంది కూడా. సో ఇంకా ఎవరైనా అవ్వకపోతే నాకు కాంటాక్ట్ అవ్వండి, చేస్తాను వాళ్ళకి. సో మనం అందులో రిజిస్ట్రేషన్ జరిగినట్లయితే అక్కడ మన ప్రొఫైల్ ఉంటుంది. ఆ ప్రొఫైల్ మనం ఒక PDF రూపంలో మనం డౌన్లోడ్ చేసుకుని ఆ PDFని మనం ఇందులో సబ్మిట్ చేయాలన్నమాట. అదేంటంటే NAPS నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అని మీరు క్రోమ్లోని అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అని కొడితే అందులో వస్తుంది. దాంట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నేను చాలామంది చేశాను రిజిస్ట్రేషను. ఇంకెవరైనా చేయకపోతే నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, చేస్తాను. ఓకేనా. నో ప్రాబ్లం. లాస్ట్లో ఈ RD-AT ఫామ్ అనేది మనం అందులో అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత సబ్మిట్ ప్రివ్యూ చూసుకోండి ఒకసారి. ఏమైనా మిస్టేక్లు ఉంటే చేంజ్ చేసుకోండి. అప్పుడు ఎటువంటి మిస్టేక్ లేకపోతే లాస్ట్లో సబ్మిట్ చేసుకోండి. సబ్మిట్ చేస్తే కంపల్సరీగా కంప్లీట్ అవుతుంది. ఓకేనా.
కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏ విధంగా ఉంటుందనేది మీరు ఆల్రెడీ చూడండి. నేను తర్వాత ఇంకో వీడియో చేస్తాను. ఫోన్లో కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. జాగ్రత్తగా కొంచెం కష్టపడాలి. స్లోగా ముందుగా ఈ ఫైల్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఫస్ట్ ఒక ఫోల్డర్లో క్రియేట్ చేసి పెట్టుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఐటీ గురించి వాళ్ళకి కావాలి కాబట్టి షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్.